ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ప్రజల మీద భారాలు పెంచి మరి 10,000 కోట్లు అప్పులు చేయడము, 5,000 కోట్లు ఖర్చు చేసామనడము, ఇచ్చింది యాక్చువల్గా 2,000 కోట్లు మాత్రమే. ప్రజలు 2,50,000 కోట్లు ప్రజల్లో ఖర్చు చేసినట్టుగా చూపిస్తున్నాయి బడ్జెట్. కాబట్టి ఈరోజు ఈ డబ్బులు పెంచడం వల్ల కానీ, ఈ పథకాలు పెట్టడం వల్ల కానీ ప్రజలకి ఏమీ ఉపయోగం లేదు. ఉపాధి అవకాశాలు పెరగకుండా, ప్రజల్లో పని లేకుండా, ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చాము, సంక్షేమం బాగుంది అని ముఖ్యమంత్రి చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయము. ఈరోజు డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ అన్నది కనపడటం లేదు రాష్ట్రంలో. కానీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి చెందుతుంది అన్నది కాదు. ఈరోజు ధరలు చూస్తే విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. గ్యాస్ రేట్లు పెరిగాయి, మరి ఇవి కూరగాయల రేట్లు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. వీటన్నింటి మీద కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ప్రజలు కానీ ఎటువంటి తగ్గించే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం మాట్లాడకుండా మేము అప్పులు చేసాము, ఈ రకంగా ప్రజలు అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకొని గొప్పలుగా మళ్ళీ మాకు అవకాశాలు ఇవ్వండి, మరి పూర్తిగా మేమే గెలుస్తాము అన్నటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి నాయకులు ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి తప్ప ప్రజలకి ఎటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల కాలంలో జరగటం లేదు.